ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ నుంచి మీ ముందుకు శ్రీ తులసిగా వస్తున్నాను. ఇందులో మనం యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. అస్ట్రాలజీకి సంబంధించినటువంటి సమస్త ప్రాబ్లమ్స్కి విశ్లేషణ, జాతకం చూసి చెప్పడం జరుగుతుంది. ఇందులో మీరు గోచారంలో చెప్పేది మీ పైన ఒక 40-50% రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. 100% రిజల్ట్ కావాలంటే ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు చక్కగా మంచి రిజల్ట్ అనేది 100% వస్తుంది. దానికి కొన్ని పూజలు, పునస్కారాలు, రత్నధారణ, కంచి రుద్రాక్ష ధారణ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అవన్నీ మీరు చూసుకుంటూ ఇవన్నీ యోగా ముద్రలు వేసుకొని ఏ మ్యూజిక్ కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత పాడబడిన మ్యూజిక్ ఏదైతే ఉందో రాగా థెరపీ కింద యోగ ముద్రలో కూర్చొని ఆ రాగం వింటూ ఆ షట్చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే యోగాలో ఆ చక్రం వల్ల అందులో ఉన్న గ్రహం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తీరిపోయి ఈ ఒక హెల్తే కాదు, అక్కడి నుంచి సమస్త సంపదలు, మ్యూజిక్ అంటే మనకు లక్ష్మీదేవి పాటల దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే హర్రర్ మూవీస్ సాంగ్స్ వరకు కూడాను ఉంటాయి. నవరసకాలంగా ఉంటుంది, నవరసాలు అందులో ఉంటాయి. కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం మ్యూజిక్ థెరపీ ఇస్తుంది. ఇవన్నీ తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ తెలుసుకోవటానికి, కోచింగ్ తీసుకోవటానికి, సర్టిఫికేషన్ కోసం ఐదర్ ప్రాక్టికల్గా నేర్చుకొని ఏదైనా చేయాలని అంబిషన్స్ ఉన్నవాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఉపాధి కింద ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరని ఆశిస్తూ మనం రాశుల్లోకి, గ్రహ దశల్లోకి వెళ్దాము. ముందుగా మార్చి 1 నుండి 16 వరకు జరుగు మొదటి పక్షం వివరాలలోకి వెళ్తే గురువు వచ్చేసి వృషభంలో ఉన్నారు, కేతువు వచ్చేసి కన్యలో ఉన్నారు, అలాగే శని భగవంతుడు వచ్చేసి కుంభంలో ఉన్నారు, రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, రవి అలాగే శని ఈ గోచారంలో తీసుకున్నట్లయితే కుంభరాశిలో ఉన్నారు, రాహువు, శుక్రుడు, బుధుడిని తీసుకుంటే వీళ్ళు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు, చంద్రుడు వచ్చేసి మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారంలో ప్రధానంగా మనకి ఇప్పుడు శుక్రుడు మీనరాశిలోకి మొదటి తేదీనే, మార్చి 1వ తేదీనే ఈయన శుక్రుడు మీనరాశి ప్రవేశం చేస్తారు. అలాగే 14వ తేదీ ఇక్కడ ఈ యొక్క మీనంలోకి రవి ప్రవేశిస్తాడు. 15వ తేదీ మరలా మీనంలోకి ఈ యొక్క బుధుడు వక్ర ప్రారంభంతో ప్రవేశిస్తాడు. ఈ 3 అంటే ఇంకా మీకు 16వ తేదీలోపు ఒక్కరోజు ముందు మీకు 15వ తేదీ బుధుడు మీకు మీనంలోకి వక్రంతో చేరే అవకాశం ఇక్కడ ప్రూఫ్ చేయబడింది. ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి, కుంభలగ్నం తీసుకున్నట్లయితే మీకు ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, శతభిషం 4, పూర్వభాద్ర 3 పాదాలు కలిపి ఈ యొక్క కుంభరాశి, కుంభలగ్నం కిందకి వస్తుంది. మీకు లాభాధిపతి, ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు ద్వితీయంలో ఉన్నాడు, ఉచ్చలో ఉన్నాడు. ఎంత బాగుంటుంది అంటే తల్లి సపోర్ట్ ఉంటుంది, తండ్రి సపోర్ట్ ఉంటుంది. వారి ద్వారా మీరు ఎంతో ఆనందాన్ని పొందే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే మీకు కూడాను ఫైనాన్షియల్గా గ్రోత్ వస్తుంది. ఉద్యోగంలో మెరుపు తీగలాగా దూసుకుపోయే చలాకితనం వస్తుంది. పేరెంట్స్ సపోర్ట్ తోటి మీరు ఉన్నత స్థానాలు చక్కగా వెళ్తారు. మంచి జీవితం. వివాహం కాని వారికి కొన్ని సమకూర్చుకున్నట్టుగాను కలిసి వస్తాయి వివాహాది శుభకార్యాలు. పెళ్ళైన వారికి పిల్లలకు, పెళ్ళి కాని వారికి వారికే ధనాన్ని, నగల్ని, నట్రా ఇవన్నీ భూములు, ఆస్తుల వివరాలు అవన్నీ కూడా చక్కగా సమకూర్చుకుంటారు. అలాగే మీకు మాతృమూర్తి సహకారం ఉంటుంది. ఆవిడ ఆరోగ్యం బాగవుతుంది, బాగుంటారు. తండ్రి గారి ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం స్పష్టంగా ఉంది. శుక్రచండాల యోగం. వీరిపైన మీకు కొన్ని గ్యాప్స్ క్రియేట్ చేయడానికి కొంతమంది వ్యక్తులు కంకణం కట్టుకొని ఉంటారు. ఇక్కడ రాహు ఉన్నాడుగా, శుక్రుడు, రాహు, బుధుడు ఉన్నారు కదా. మీకు ఈ బుధుడు ఏమవుతాడు, మీకు కుంభరాశి వారికి అష్టమాధిపతి అవుతాడు, పంచమాధిపతి అవుతాడు. అంటే మీకంటూ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, కొంచెం సంతానంతో కావచ్చు, మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పేరెంట్స్ మీద కొంత అపోహలు ఏర్పరుస్తారు సొసైటీలో వాళ్ళు. దాంతో మీరు
మిస్బిహేవ్ చేస్తారు, తర్వాత తెలుసుకుంటారు, ముందడుగు వేయగలుగుతారు. అది ఎంతో దూరంలో లేదు, బృహస్పతి మిథునంలోకి వెళ్ళగానే రియలైజేషన్ మీకు వస్తుంది. అప్పటి నుంచి మీరు కనుక్కొని జాగ్రత్త పడతారు, ఇంకా లాభాలను గడిస్తారు. బిజినెస్లో మీకంటూ తిరుగులేని జర్నీ ఏర్పడుతుంది. మీ లగ్నంలోకి రాహు వస్తాడు, అప్పుడు కొంచెం కేతు మీకు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతో ఉంది మార్చిలో. ఎందుకంటే రాహు లగ్నంలోకి వచ్చిందంటే కొంత రక్తదర్శనాలు ఇస్తాడు. జాగ్రత్త పడాలి. ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు ఏదైనా సరే మీరు కేర్ఫుల్గా ఉండి, కనకధార స్తోత్రం, లక్ష్మీ శాంతికి అమ్మవారి పూజలు చేసుకునే ధనానికి ఖడ్గమాల స్తోత్రము, అలాగే దశరథ కృత శని స్తోత్రము చేసినట్లయితే పారాయణ మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ కుజుడు వచ్చేసి మీకు పంచమంలో ఉన్నాడు కాబట్టి ఈ పీరియడ్లో కుజుడు మీకు సంతానాధిపతి, మీకు తృతీయాధిపతి, అలాగే దశమాధిపతి. ఉద్యోగంలో సిబ్లింగ్స్తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవన్నీ డామినేట్ చేయడానికి మీకు చక్కగా మిగతా గ్రహాలన్నీ కోఆపరేట్ చేస్తాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశాలు లేవు. నిండు నూరేళ్ళు చక్కగా ఉండగలమన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. బిజినెస్లో, ఉద్యోగంలో అన్నిటిలా మీకు మంచి వైభవం పట్టనుంది. ఆస్తులు కొన్ని మీరు చేకూర్చుకోగలుగుతారు, సమకూర్చుకోగలుగుతారు. కొంచెం హెల్త్ పైన ఫోకస్ చేయండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అమ్మవారి పాదాలు విడవకండి. అదే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి చేసుకుని శాంతులు చేసుకుంటే సరిపోతుంది. స్వస్తి.